హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఏకం ఐఏఎస్ అకాడమీ ఫ్యాకల్టీ అండ్ మెంటర్ ఒబరాయ్ సార్. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అయితే కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్, కొన్ని సెన్సిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని పాపం ఎలా ఆన్సర్ చేయాలో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు కోల్కతా రేప్ విషయాలు కావచ్చు, చాలా సెన్సిటివ్ ఉంటాయి. వాటిని ఎలా ఆన్సర్ చేయాలి అంటే మన ఒపీనియన్ మన ఒపీనియనే కదా అని వాళ్ళు ఏదైనా ఒపీనియన్ చెప్తే అది రాంగ్ అవుతుందా? Simple. In a mock interview, I asked a question to one of the girls. The question was very simple. Ippudu temple original reclamation jarugutundi. Ante temple ni mosque la marchesaru. Ippudu mosque ni malli temples la marchali ani cheppesi nadustundi. Dani meeda oka question frame chesi, what is your opinion amma ani adiganu. And she very proudly said, I support it. Interview akkadiki ayipoyindi. Your interview is over and you are gone. Because, see, as a bureaucrat, you have to learn the art of diplomacy. Simple. See, your personal biases, your personal choices should not be reflected in your personality. The moment the girl said, sir, I am in support of it, I said, your interview is gone, for sure. You will not get 140 also. Because if tomorrow to a person of this mindset, see, it is not about being right or wrong. As an individual, you can have your opinion. But when you are sitting in a formal interview atmosphere, giving an answer, you have to be mindful why this question is being asked. Definitely. Right? If you get tilted so much to your personal preferences and biases and lose that diplomatic balance, it is an indication that in crisis situation, you will get sided with your opinion. Okay. So you have to be very simple and straight answers to such technical, which controversial word you used. The simple answer would be, sir, first of all, as a bureaucrat, my interest has no value. Secondly, it is the judiciary and the government of the day that would collectively decide what it should be. And as a bureaucrat, if I am an IAS or IPS, I am responsible for the law and order. And within the resources available, I will ensure that the law and order is maintained. That's the answer. So very diplomatic gaane undali. Should not be straightforward or frank. Never. ఇంటర్వ్యూలో మీరు ఇలాంటి క్వశ్చన్స్ కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఎస్ నో చెప్పేస్తే చాలా ఇబ్బంది. ఓకే, దట్స్ ద టెస్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. డెఫినెట్లీ. మీ ఒపీనియన్ ఎవరికి అవసరం లేదు. హౌ యు ఆర్ థింకింగ్, థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటది, ఎలా డీల్ చేస్తారు సిచ్యుయేషన్స్ అనేది. అండ్ ఇంకొకటి, ఐ నో ఇట్స్ అ సిల్లీ క్వశ్చన్ బట్ స్టిల్, డ్రెస్సింగ్ ఎలా ఉండాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు? సి, వన్ ఆఫ్ ది యూపీఎస్సీలో ఎవరైతే అడ్వైజర్స్ గా వెళ్ళారో ఆయన నాతో షేర్ చేసింది, నేను మీతో షేర్. నేను వెళ్ళలేదు యాజ్ అన్ అడ్వైజర్ యూపీఎస్సీకి. ఇంకా టైం ఉంది, ఎందుకంటే జనరల్ ఏజ్ బ్రాకెట్ 55 to 65. మేబీ వెన్ ఐ అటైన్ 55 ఐ విల్ గో ఫర్ షూర్. సో తనేమన్నారంటే, జనరలీ యూపీఎస్సీ, ఇంకో విషయం మేడం, చాలా మందికి విషయం తెలియదు అని మీకు చెప్తున్నాను ఈరోజు. ప్రతి బోర్డ్ కి ఒక ప్రెసిడెంట్ ఉంటాడని చెప్పాను. యూపీఎస్సీ ఎవరైతే మెంబర్ ఉంటాడో ఆయనే ప్రెసిడెంట్ ఉంటారు, 4 అడ్వైజర్స్ వస్తారు అని చెప్పాను. ఈ 4 అడ్వైజర్ ఒక వారం మాత్రమే తీసుకుంటారు. నెక్స్ట్ వీక్ దే విల్ చేంజ్. ఓకే, సో ఇట్ ఈస్ దేర్ ఎంగేజ్మెంట్. ఒక అడ్వైజర్ ఎంగేజ్మెంట్ ఓన్లీ 5 days. ఒక సంవత్సరంలో యూపీఎస్సీ ఒక పర్సన్ ని అడ్వైజర్ లా ఒకేసారి పిలుస్తుంది 5 రోజులు. అంతే, మండే టు ఫ్రైడే. మండే రోజు యూపీఎస్సీ చైర్మన్, ఒరిజినల్ యూపీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉంటారో యూపీఎస్సీ మెంబర్స్ ని, ఈ అడ్వైజర్స్ ని అందరికి మీటింగ్ పిలుస్తారు. 9:30 ఇస్ ద టైమ్ ఫర్ మీటింగ్. 9:30 to 10:30 వీళ్ళ బ్రీఫింగ్ జరుగుతుంది. వీళ్ళకి అంతా బ్రీఫ్ చేస్తారు, వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ దెమ్. మండే రోజు ఇంటర్వ్యూ 10:30కి స్టార్ట్ అవుతుంది. 10:30 నుంచి 1 o'clock వరకు ఒక సెషన్, దీన్ని ఫోర్నూన్ సెషన్ అంటారు. సో ప్రతి స్టూడెంట్ కి ½ an hour టైం ఇస్తారు. సో ఈ 2.5 hours లో 5 స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చేస్తారు. 1 to 2 is లంచ్ రిసెస్ అంటారు, లంచ్ బ్రేక్. 2 to 5
ఆఫ్టర్నూన్ సెషన్. సో 2 to 5 3 hours అంటే 6 స్టూడెంట్స్. మండే రోజు మార్నింగ్ లో 5, ఈవినింగ్ లో 6, సో 11 స్టూడెంట్స్. ట్యూస్డే టు ఫ్రైడే 6 ఇన్ ద ఫోర్నూన్ సెషన్, 6 ఇన్ ది ఆఫ్టర్నూన్ సెషన్. ఎందుకంటే మండే రోజు ఒక్కరోజే బ్రీఫింగ్ ఉంటుంది, ట్యూస్డే రోజు బ్రీఫింగ్ ఉండదు. ట్యూస్డే రోజు ఇంటర్వ్యూ 10 o'clock స్టార్ట్. సో ట్యూస్డే 10 to 1 6, 2 to 5 6. ఇలా ఒక వారంలో ఒక బోర్డు 59 స్టూడెంట్స్ ని ఇంటర్వ్యూ చేస్తారు. ఓకే, దిస్ ఈస్ ది ప్రాసెస్ నంబరింగ్ పరంగా. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, మీరు డ్రెస్ గురించి అడిగారు. ఎందుకు అడిగారు అంటే, వన్ ఆఫ్ ది అడ్వైజర్స్ హూ వెంట్, హీ టోల్డ్ మీ ఇన్ ద బ్రీఫింగ్ టు ద యూపీఎస్సీ చైర్మన్, హీ ఆస్క్డ్, సార్ టై కరెక్ట్ గా టై చేయకపోతే, షూస్ లేస్ కరెక్ట్ గా లేకపోతే ఏమన్నా మైనస్ చెయ్యాలా అన్నట్టుగా అడ్వైజర్ యూపీఎస్సీ చైర్మన్ అడిగారు. అయితే చైర్మన్ ఎంత చక్కగా జవాబు చెప్పారు చూడండి. హీ కుడ్ బి సన్ ఆఫ్ ఎ ఫార్మర్, she could be daughter of a carpenter. They might be wearing coat and tie for the first time in their life, and if you judge them by how they are wearing their tie, we would be wrong in our judgment. How beautiful it is. See the depth of their understanding of world, wisdom. That's what I was telling, no, wisdom. So that's where, but it does not mean that మీరు కావాలని వంకర్ టింకర్ గా వేసుకొని. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు నా టైని 10 సార్లు చూసుకున్నాను. వాట్ హ్యాపన్స్ ఈస్, టై కరెక్ట్ గా లేదనుకోండి, మీరు నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను బాగా మాట్లాడుతున్నాను, కాకపోతే హ్యూమన్ సైకాలజీ ఎలా అంటే మాటి మాటికి మీ అటెన్షన్ నా టై వైపే వెళ్తుంది. అర్థం అవుతుందా? డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ ఇట్ హ్యాస్ గాట్ నో వెయిటేజ్, బట్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ డిస్ట్రాక్షన్ ఇన్ గివింగ్ అన్ ఇంప్రెషన్ అబౌట్ మై పర్సనాలిటీ టు యూ. So there I would be little conscious. So as a benchmark rule, పిల్లల్ని ఏమంటామంటే డార్క్ కలర్ కోట్, వైట్ కలర్ షర్ట్, కోట్ అండ్ ప్యాంట్ మ్యాచింగ్, షూ షుడ్ బి బ్లాక్ if it is a black coat or a blue coat. If it is a grey coat, shoe should be brown, tie should be brown, and white color shirt is preferred. అబ్బాయిలకి. అమ్మాయిల్లో ఒక థాట్ ఏముందంటే, దెర్ వాజ్ ఎ టైం ఎర్లీ 2000s వరకు చాలా మంది అమ్మాయిలు కాటన్ ప్లెయిన్ శారీ వేసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఆ ట్రెండ్ కొంచెం మారుతుంది. ఇప్పుడు ఒక 20% అమ్మాయిలు మాత్రమే శారీ వేసుకొని వస్తున్నారు. చాలా మంది అమ్మాయిలు సూట్ కి షిఫ్ట్ అయ్యారు. అండ్ నాట్ ఓన్లీ దట్, సింపుల్ డిజైనర్ సూట్స్. Simple. When I say designer, not big person or something, with a small design something. So simple suit with simple this thing. Jewelry to the minimum. Avoided best. No makeup, no lipstick, no rings, nothing. You should go plainly. What happens is, UPSC does not say remove your rings and other things. UPSC does not say మీరేమన్నా కట్టుకుంటే తీసేయండి అని UPSC అనదు. But somewhere the attention gets distracted. Interview, because he is watching you completely. Correct. ఉంగరాలు 4 ఇక్కడ పెట్టుకొని వెళ్తే ఆర్ యూ టూ సూపర్స్టిషియస్ అన్నట్టుగా ఇంటర్వ్యూ అటు వెళ్ళిపోతుంది. ప్లెయిన్ గా ఉంటే ఇట్ విల్ బి బెటర్. సింపుల్. సి ఇంకో విషయం చెప్తాను, ప్లెయిన్ సింపుల్ క్లోత్స్ కామ్ డౌన్ యువర్ బ్లడ్ ప్రెషర్. ట్రస్ట్ మీ, దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ సైకాలజీ. ఇఫ్ యు ఆర్ వేరింగ్ ఎ డార్క్ కలర్ డ్రెస్, it somewhere affects our blood pressure, our anxiety levels go high. So it is always suggestive to always see, you see sadhus, they don't wear plain for simplicity. No, it is meant to control the mind with calmness. That's the idea of simplicity. So మనం అనుకుంటాం వీళ్ళు సింప్లిసిటీ కోసం వేసుకుంటారు, లేదు, calmness of the mind కోసం. That student should understand. That's the idea of simple డ్రెస్సింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ. సో ఫైనల్లీ ఒక సజెషన్, ఇంటర్వ్యూ వెళ్ళే స్టూడెంట్ కి ఒక సజెషన్ ఇస్తారు. సింపుల్ సజెషన్ మేడం, గో విత్ అన్ ఓపెన్ మైండ్, లిసన్ టు ది క్వశ్చన్ ప్రాపర్లీ అండ్ బీ పొలైట్ విత్ యువర్ వర్డ్స్. సింపుల్. గో విత్ అ కూల్ మైండ్, లిసన్ టు ది క్వశ్చన్ ప్రాపర్లీ. వై? బికాస్ కొంచెం మీరు దూరంగా ఉంటారు, యూ షేప్ లో ఉంటుంది.
ఇద్దరిక్కడ ప్రెసిడెంట్ ఎదురుగా యూ షేప్ లో ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ ది ఏజ్ బ్రాకెట్ ఆఫ్ 60-65. అంతే. వాళ్ళు చిన్నగా మాట్లాడతారు, పెద్దగా వింటారు. సో యూ హ్యావ్ టు బి వెరీ అటెంటివ్ వాట్ దే టాక్. సో అటెంటివ్ గా ఉండండి అండ్ పొలైట్నెస్ తో ఆన్సర్. ఓకే. దట్స్ ది గోల్డెన్ రూల్ ఫర్ స్కోరింగ్ హై ఇన్ ది పర్సనాలిటీ టెస్ట్. కాన్ఫిడెంట్ గా ఉండాలి. కాన్ఫిడెంట్ గా ఉండండి, బట్ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోవద్దు. కొన్ని క్వశ్చన్స్ కి మీరు ఐఎమ్ సారీ సార్, ఐ డు నాట్ నో అబౌట్ దిస్ అన్నా పర్వాలేదు. డోంట్ గెట్ బాక్ డౌన్. అంటే మీరు అయ్యో పోయింది అనుకొని దాన్ని ఇంకా పాడు చేసుకోండి. ఓకే. దట్స్ ది గోల్డెన్ రూల్ ఫర్ పర్సనాలిటీ టెస్ట్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో మెనీ గుడ్ థింగ్స్, టిప్స్, సజెషన్స్ అన్ని ఉన్నాయి. డెఫినెట్లీ అవన్నీ ఫాలో అవుతారు చూస్తున్న స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.